నమస్కారం అండి. నమస్కారం స్వామి. స్వామి మీ పేరు? నా పేరు పరశురాముడు స్వామి. పరశురాముడు. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరు? మాది ఏదల గ్రామము, గోపాల్పేట మండలం స్వామి, వనపర్తి జిల్లా. ఇక్కడ ఆశ్రమానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు క్రియ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు సార్? స్వామి నేను 2013వ సంవత్సరం నుంచి ఇక్కడ మార్చి తపోవనాశ్రమానికి మన ఆశ్రమానికి వస్తున్నా. అప్పుడే వచ్చినప్పటి నుంచే స్వామివారు దీక్ష తీసుకొని క్రియాయోగం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా స్వామి. అప్పటి నుంచి చేస్తున్నా. ఇక రెగ్యులర్గా నాకు వీలైనప్పుడల్లా నేను వ్యవసాయం పని చేస్తుంటా. వీలైనప్పుడల్లా నేను ఈ ప్రాణాయామం స్వామి చెప్పిన ఈ 6 ముద్రలు చేస్తుంటా. దానివల్ల నాకు లాభం ఉంది. ప్రాణాయామంతోనే నేను ఈ 9 సంవత్సరాల నుంచి గమనించింది ఏంటంటే, ఈ ఆశ్రమంలో ఈ ప్రాణాయామం చేయకముందు నేను నాన్ వెజ్ కానీ మందు అట్లాంటి అలవాట్లు ఉండే. స్వామివారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మధుమాంసములకు అన్నింటికి దూరంగా ఉన్నా. అప్పటి నుంచి స్వామి చెప్పిన క్రియాయోగంలోనే కేచరి ముద్ర 6 ముద్రలు మనము చేసుకుంటున్న చేసిన రోజేమో దేహం తేలికగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, మనం చేసే పనుల్లో మనము యాక్టివ్గా ఉండి మనకు సహకరించేస్తుంది. చేయని ఒక వారం రోజులు అట్లా ఏమైనా గ్యాప్ వచ్చి అప్పుడు చేస్తే బద్ధకం, ఆకలి ఎక్కువ ఉండడం, అట్లా చేసే ఏం పని చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ లేకపోవడం, అట్లా సోమరితనం అవి ఉండడం గమనించేది. ఇంకా అట్లా ఉంది స్వామి. ఇప్పుడు మీరు డైలీ ఎన్ని టైం చేస్తారండి? నాకు సమయం దొరికినప్పుడల్లా మినిమం రోజుకు 12 ప్రాణాయామాలు తప్పకుండా భగవద్గీతలో చెప్పినట్లు స్వామివారు కూడా అదే చెప్తారు. కాబట్టి 12 ప్రాణాయామాలు, సూర్య నమస్కారం తప్పకుండా చేసుకొని బయటికి వెళ్తా స్వామి. స్నానం చేసుకొని ప్రాణాయామాలు 12 ప్రాణాయామాలు చేసుకొని బయటికి వెళ్తా స్వామి. డైలీ రోజు చేస్తుంటారు? రోజు చేస్తాను. టైం దొరికినప్పుడు మినిమం గంట అట్లా కూర్చుంటా. టైం దొరికినప్పుడు మినిమం 12 ప్రాణాయామాలు అట్లా చేసుకొని బయటికి వెళ్తా స్వామి. 12 ప్రాణాయామాలు చేస్తారు? అవును స్వామి. ఆహార నియమాలు మీరు పాటిస్తున్నారు, నాన్ వెజ్ బంద్ చేసి వదిలిపెట్టారు. అవును సార్. ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి ఇప్పుడు ఆహార నియమాలు చేంజెస్ చేస్తే ఎట్లా ఉంది సార్ మీకు? ప్రశాంతంగా ఉంది స్వామి, ఆరోగ్యంగా ఉంది. అప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు అట్లా కొద్దిగా బద్ధకం, సోమరితనం అట్లా ఉండేది. ఇప్పుడు వెజిటేరియన్ తినడం వల్ల తొందరగా జీర్ణం చెంది ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. స్వామి. ప్రాణాయామం చేయడం వల్ల లాభం ఉంది, మార్పు అనేది గమనించిన స్వామి. నేను అందుకనే స్వామి 2013 నుంచి ఇక్కడ ప్రతి పౌర్ణమికి జరిగే కార్యక్రమాల్లో రెగ్యులర్గా పాల్గొంటుండే స్వామి. అది వరకు నాకు ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం ఏం లేకుండే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఫస్ట్ నేను మా గ్రామంలో మశాన స్వామి అని ఉంటాడు, ఆయన ద్వారా నేను ఆశ్రమానికి వచ్చి గుడి పైకప్పు నిర్మాణాలు జరుగుతుంటే అప్పుడు వాళ్ళ ఆ సేవలో పాల్గొని అప్పటి నుంచి తెలుసుకొని ఇక్కడ ఈ ఆశ్రమంలోనే స్వామి సొంతంగా గోడల మీద రాసినటువంటి ఆ నీతి వాక్యాలను అవన్నీ చూసి మనం ఎందుకు జన్మించినాము, ఏ కారణం చేత మనం జన్మ, మళ్ళీ చనిపోయిన తర్వాత ఏ విధంగా మనం ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ కర్మ ఏ విధంగా మనలో వెంటాడుతుంది, ఆ విధంగా పునర్జన్మ ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఈ జన్మలో మనం పాపం చేస్తే దీని పాప పరిహారం కూడా ఏ విధంగా అనుభవిస్తాము అనేది స్వామి గోడల మీద రాసినటువంటి ఆ వాక్యాలు చదవడము. ఇంకోటి మన శరీర ధర్మాలు కానీ ప్రకృతి ధర్మాలు ఇట్లా సత్సంగం ద్వారా ప్రతి పౌర్ణమి కార్యక్రమాల్లో స్వామి చెప్పినటువంటి కార్యక్రమాలు వినడం వల్ల నాకు అరే మనం తెలియక తప్పులు చేసినాం, ఇప్పుడు తెలిసి తప్పులు చేయకూడదు అనేది మ్యాక్సిమం మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు గుర్తున్నప్పుడు అరే ఇది తప్పు కదా అనేది కొన్ని తెలియక చేసిన తప్పులకు దూరంగా ఉన్నాం. ఇప్పుడు తప్పులు కూడా చేస్తలేము. ఒకవేళ తప్పులు చేసినా కానీ అరే ఇది తప్పు చేసినాం మనం అని చెప్పి తెలిసిపోతుంది.
దీనివల్ల మనం శిక్ష అనుభవిస్తాం మళ్ళీ ఏదో రూపకంగా అని చెప్పి ఈ స్వామి చెప్పడం ద్వారా దాన్ని మనం గ్రహించి తప్పులు చేయకుండా ఉంటున్నాం. ఇక స్వామి రాసిన పుస్తకాలు కూడా క్రియాయోగంతో ఆరోగ్యము ఆత్మజ్ఞానం అనే పుస్తకం ఫస్ట్ రాసిండే, అది కూడా బాగా మొత్తం చదివారా? మొత్తం చదివినాం మేము. క్రియాయోగం, దానివల్ల క్రియాయోగం ఏ విధంగా సూటి మార్గం ఉంది, హఠయోగం వల్ల ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయి పర్ఫెక్ట్గా చేయకపోతే, ఈ క్రియాయోగము సూటి మార్గం ఎట్లా ఉంటుంది, దీన్ని ఎవరెవరు బ్రహ్మం గారు కానీ షిరిడి సాయిబాబా కానీ సూటి మార్గం ఫ్లైట్ మార్గంలో చేసిండు తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ పొందుతా అనేది కూడా మేము అప్పుడు కొన్ని ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా సీరియస్గా వ్యవసాయం చేస్తుంటే టైం ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి బాగా ఒక 1.5-2 సంవత్సరాలు అట్లా కూర్చుంటే సింగిల్ సిట్టింగ్ ఒక 2 hours కూర్చుంటుంటే లేకుండా, అందుకే రాకెట్ మార్గం అంటారు సార్. అట్లా చేసుకుంటుంటే దానివల్ల చాలా నాకు ఫస్ట్ మనం నాలుకను మడచడమే రాకుంటున్నాయి. నాలుక మడిస్తే విపరీతమైన కారము అట్లా చేయడం వల్ల ఇంకా కారం ఆహారంలో కారం తగ్గియాలి, ఉప్పు తగ్గియాలి, దానివల్ల శరీరం వేడి కావడం వల్ల స్వామిని అడిగితే ఏం కాదు, దానివల్ల ఉప్పు కారాలు తగ్గిస్తూ తగ్గించాలి, ఇట్లా పసుపు నెయ్యి పెట్టుకుని నాలుక అని చెప్పి అట్లా నాలుక ఎక్సర్సైజ్ చేయడము, తాళవ్య క్రియ చేసేటప్పుడు తాళవ్య తాడన క్రియలు చేసేటప్పుడు అట్లా వేడి బాగా ఉన్నప్పుడు దానికి వచ్చేది. ఆ తర్వాత మెల్లమెల్లగా 1 hour నుంచి 1.5 hours 2 hours దాకా సింగిల్ సిట్టింగ్ కూర్చునే, సాయంత్రం కూడా చూసేది. మనం క్రియాయోగం చేసిన తర్వాత బయటికి వస్తే ఎవరితో మాట్లాడాలనిపించకపోవడం, వెంబడే ఒక రకమైన ప్రశాంతత మత్తు మాట్లాడాలనే ఇంట్రెస్ట్ రాకపోవడం అట్లాంటిది జరిగేది. దాన్ని గమనించిన మళ్ళీ ఒకవేళ మనం క్రియాయోగం చేయకుండా ఉండి ఏదైనా పనుల వ్యవహారంలో ఉండి ఒక 10 రోజులు అట్లా మరిపిస్తే మళ్ళీ మనసు చలించిపోవడం, ఎట్లెట్లనో బాడీ అంతా బద్ధకంగా తయారు కావడం అనేది మళ్ళీ అది కూడా గమనించిన ఈ 9 సంవత్సరాల నుంచి. మళ్ళీ మనం మార్పు కావాలి, మళ్ళీ తప్పు చేస్తున్నామని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మళ్ళీ పౌర్ణమికి రావడం, మళ్ళీ ఇట్లాంటి మళ్ళీ ఆ రోజు స్నానం చేసుకొని మళ్ళీ క్రియాయోగం స్టార్ట్ చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం స్వామి. సార్ మీరు క్రియాకి రాకముందు అంతకుముందు ఇంకా వేరే ఏమన్నా చేశారా? క్రియాయోగం రాకముందు నేను అంటే ఈ ఆధ్యాత్మికమైన అటువంటి చింతన లేదు. ఇక డైరెక్ట్గా నేను మా మసన స్వామి ద్వారా ఇక్కడనే క్రియాయోగం ఈ ఆశ్రమానికి వచ్చిన నాకు స్వామి వారే గురుదేవులుగా భావించిన. ఇంకా నేను వేరే ఏం చదవలేదు. స్వామివారి పుస్తకాలు, క్రియాయోగం, ఆత్మజ్ఞానం ఒకటి, తర్వాత స్వామి హిమాలయ యోగులతో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అనేది ఆ పుస్తకం కూడా చదివిన. స్వామి అట్లా అక్కడ హిమాలయాల యోగులు ఏ రకంగా ఉంటారో, నీళ్ళు తాగి ఉండేటోళ్ళు, ఒకరోజు ఒక పచ్చిమిర్చి తిని ఉండేటోళ్ళు, ఏం తినకుండా ఉండేటోళ్ళు, గాలిలో లేచేవాళ్ళు, ఇట్లా స్వామికి కూడా వాళ్ళ గురుదేవులు ఇట్లా దశావతారాలు చూపించిన వాళ్ళు, ఆత్మసాక్షాత్కారం చేయించిన వాళ్ళు, ఒక యోగి ఏ విధంగా తినకుండా ఉంటున్నాడు, ఏ నీరు తాగకుండా ఏ విధంగా ఉంటున్నాడు అంటే ఈ మనసు చలిస్తేనే జఠరాగ్ని కదిలి ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది. మనసు చలించకుండా ఉంటే దానివల్ల ఆహారం అవసరం అనేది ఉండలేదు అనేది వాస్తవాన్ని నేను స్వామి రాసిన పుస్తకాల్లో నేను గ్రహించిన. ఎందుకంటే నేను కూడా నిత్య జీవితంలో గమనించింది ఏంటంటే, మేము ఏదైనా వర్క్లో బిజీ ఉండి ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడేమో 3 పూటలు తిన్నా మళ్ళీ ఆకలి అనిపిస్తుంది. మళ్ళీ ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి ఒక టెన్షన్ లేకుండా అట్లా పుస్తకాలు చదువుతుంటే ఒక పూట తిన్నా కానీ అరగదు. అంటే స్వామి చెప్పింది కూడా నిజమే కదా, ఎక్కడైతే మనసు చలిస్తుందో చలించినప్పుడే దాన్ని జఠరాగ్ని కదలడం వల్ల దానితోని ఆహారం అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ మనసు చలించకపోతే ఆహారం అవసరం ఉండదు అనేది స్వామి రాసిన పుస్తకాల ద్వారా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్నారు నిజమే అనేది, సత్యమే అనేది నేను చూసిన. అట్లా స్వామిది నాకు తెలిసినంత వరకు స్వామి ఇక్కడ నేను ఈ 9 సంవత్సరాల గమనించింది ఏంటంటే, ఈ ఆశ్రమంలో ఇక్కడ ముందు వచ్చిన వాళ్ళు ఎంకిలు వచ్చిన వాళ్ళు అనేది తేడా లేకుండా ఎవరికి అయినా సమానమైనటువంటి హక్కు ఆశ్రమం మీద కలిగి ఉండడం, సమానమైనటువంటి శిక్షణ కేంద్రాలు, ఎవరి దగ్గర ఎలాంటి ఫీజు ఒత్తిడి అట్లాంటిది లేకపోవడం, స్వామి చెప్పడమే కాకుండా నేను ఆచరణలో కూడా గమనించిన. ఎలాంటి ఫీజులు లేకుండా, ఒకవేళ పని ఒత్తిడి లేకుండా. స్వామి మొదట రాసిన పుస్తకాల్లో ఏం రాసిన అంటే, మీరు
నేను గతంలో కూడా ఇక్కడ చాలా ఆశ్రమాల్లో అక్కడక్కడ బయట తిరిగిన ఫీజు కానీ లేకపోతే ఆశ్రమంలో ఒక కండిషన్స్ అట్లా అనేటివి ఇక్కడ ఏం లేవు. స్వామి కూడా ఏం చెప్తాడు, ఇక్కడ గురుసేవ మీరు చేయాలనుకుంటే ఆశ్రమ సేవ చేస్తేనే నేను గురుసేవగా భావిస్తా. ఇక్కడ స్వామికి ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి పనులు ఏముండవు, ఏది ఉన్నా కానీ ఆశ్రమం పని ఉంటుంది, ఆశ్రమ సేవనే నా గురుసేవగా భావిస్తా అని చెప్పడం ద్వారా ఆ స్వామి చెప్పినటువంటిదే నేను కూడా ఇక్కడ వచ్చినప్పుడు పౌర్ణమిలో వస్తే గురువు గారు సమయ సందర్భానుసారంగా ఇప్పుడు మనం ఒక గ్రంథం చదివితే ఒకటే అదే సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎందరో సాధకులు వస్తుంటారు, వాళ్ళ అనుభవాలు వాళ్ళ ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానంగా స్వామి సకల గ్రంథ పఠనం అనేది సద్గురు అనేది నిజంగానే ఎన్నో సత్సంగాల ద్వారా మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి వాక్యాలు ఉంటుంది. మనము ఇక్కడ నుంచి పోయిన ఒక 3-4 రోజుల వరకు కూడా అదే చైతన్యంతోనే అదే చైతన్యము అదే ఉత్సాహం ఉల్లాసంతోనే ఒక 3-4 రోజులు అట్లా యాక్టివ్గా ఉండి సాధన చేసుకోగలుగుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ ఆశ్రమంలో కూడా నేను ఈ ఆశ్రమం వల్ల లబ్ధి పొందుతున్నా కానీ ఎలాంటి నష్టం లేదు. నేను ఇక్కడ ఎలాంటి ఫీజులు ఇస్తలేను, ఎలాంటి నాకు ఒత్తిడి లేదు. నా ఇష్టం ఉన్నప్పుడు వస్తాం, ఇష్టం లేనప్పుడు రాము. కొన్ని కండిషన్స్ అట్లాంటివి ఏం లేవు. కాకపోతే స్వామి చెప్పినటువంటి ఈ ఆరోగ్య నియమాలు, దీక్ష, మధుమాంసములు, ఎలాంటి చెడు అలవాట్లకు మాత్రం దూరంగానే ఉంటున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు. నాకు టైం దొరికినప్పుడల్లా నిత్యం అయితే ప్రాణాయామం చేస్తున్నా, దానివల్ల లబ్ధి ఉంటున్నా. ఇప్పటికిప్పుడు నేను దీనివల్ల ఎన్ని సంవత్సరాలు అయింది, ఇది కేసరి ముద్ర సిద్ధించిందా లేదా అనే అట్లాంటి నాకు అపోహలు కూడా ఏం లేవు. ఎందుకంటే కొంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, వస్తుందా అని అంటే ఎన్నో లక్షల జన్మల కర్మల్లో ఒకటే ఈ 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఈ జన్మ కూడా సరిపోదు అనే సత్యాన్ని కూడా స్వామి చెప్పినటువంటి వాక్యాలకు గ్రహించిన. దానివల్ల నాకేం నర్వస్ లేదు. మనం వస్తున్నాం, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ అయినా సరే మనము చేర్చుకుంటాం. చెడు వదిలేసినాం, మంచి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎప్పుడు వచ్చే జన్మకైనా సరే ఉంటుందని ఒక ధైర్యంతోనే నేను అది సత్యం అనేది తెలుసుకున్నాను స్వామి. ఇంతకుముందు నేను క్రియాయోగం చేయకముందు నాకు గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండే. దానివల్ల మందులు కూడా వాడుతుంటే క్రియాయోగం చేస్తున్నప్పటి నుంచి గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ప్రాబ్లం అనేది లేదు. ఇప్పుడు మందులు గిట్లా ఏం వాడతలేను. ఇంకా క్రియాయోగంలో నేను జ్యోతి ముద్ర చేసినప్పుడు అప్పుడప్పుడు నాకు తాత్కాలికంగా అది ఓంకార నాదం లాగా గుయ్యమని శబ్దం వచ్చేది. మళ్ళీ అది తీయంగానే జ్యోతి ముద్ర వేసేటప్పుడు జ్యోతి ముద్రలో అదే నేను మహాముద్ర ఇది వరకు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు మహాముద్ర వేయగలుగుతున్నా. ఇక ప్రాణాయామంలో జ్యోతి ముద్ర, ప్రాణాయామం, నాభిక్రియ ఇవన్నీ నేను మొదలు కానీ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ టైం కూర్చోగలుగుతున్నా. ఎక్కువ దాని మీద పట్టు అనేది, కుంభకం అనేది ఇంప్రూవ్ అయింది, మొత్తం మీద ఇంప్రూవ్ అయింది. ప్రాణాయామం తీసుకునేది స్లోగా తీసుకొని వదిలేటప్పుడు ఆ కుంభకం చేసేది మాత్రం మొదటి కన్నా ఇప్పుడు ఎక్కువగా సేపు కుంభిస్తున్నాను నేను. సాధన చేస్తుంటే కూడా మనకి ఇంకా చేయాలని తపన కలుగుతుంది సార్. తపన కలుగుతుంటుంది. ఇంకా ఎక్కువ టైం దొరికితే స్పెండ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉంటుంది మీకు. అవునవును స్వామి. ఇంకా నేను క్రియాయోగం చేయకముందు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ నా లోపల గబర ఏమవుతుందో అనే ఒక కంగారు, భయం ఉండేది. ఇట్లా క్రియాయోగం చేయడం వల్ల స్వామి గురుదేవులు మన జ్ఞానానందగిరి స్వామి వారు చెప్పినట్లుగా క్రియాయోగం చేస్తుండు ఏది జరిగినా మన మంచి కొరకే జరుగుతున్నది, మన మంచికే జరగబోయేది, మన మంచికే అనే దాన్ని భగవద్గీతలో చెప్పిన దాన్ని మనకు స్వామివారు కూడా మీరు ఏది జరుగుతున్నా మన మంచి కొరకే అనే దాన్ని మీరు ఆచరించండి. దానివల్ల ఎలాంటి నష్టం లేదు అనే మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది స్వామి చెప్పినట్లు. ఇంకా అదేవిధంగా నేను ఇదే కాకుండా మనం ఈ క్రియాయోగం చేయడం వల్ల స్వామివారు ప్రతి పౌర్ణమికి చెప్తున్నట్లుగా సమాజానికి హితం, మంచి జరగాలనే సత్సంకల్పంతో ఇక్కడ బోధ ద్వారా మనకి ఎలాంటి ఫీజులు లేకుండా చాలా సమాజానికి ఉపయోగపడే అంశాలు స్వామి వాళ్ళు చెప్తున్నట్లు. ఒక విషయం నాకు మంచి ఇన్స్పైర్ కలిగించే అంశం ఏంటంటే, మీరు ఏ వృత్తులలో ఉన్నా కానీ, ఎవరు ఏ వృత్తులలో ఉన్నా కానీ ఆ వృత్తిలో నీతి నిజాయితీగా ధర్మంగా మనం చేసుకుంటూ
క్రియాయోగాన్ని చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ నిత్య వ్యవహారాల్లో ఉంటే మనం సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం, సమాజానికి మనం ఉద్ధరించిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశం స్వామివారు చెప్తున్నారు. అట్లా ఎవరు ఏ పనులలో ఉన్నా, ఏ ఉద్యోగాలలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, ఏది ఉన్నా కానీ అధర్మం అనేది ఉండకూడదు. ధర్మంగా మనం చేస్తే అదే మనము ధర్మం కూడా మనము ముక్తికి మార్గం అవుతుంది. కాబట్టి దాన్ని మనము ఎక్కడ మనము క్రియాయోగం చేస్తేనే తరిస్తాము. వ్యవహారాలన్నీ వదిలిపెట్టి మనము క్రియాయోగమే చేయాలి. ఒక దగ్గర కూర్చొని అందరిని భార్య పిల్లలు నిడిచిపెట్టి అట్లా మనము చేయాలనేది ఇక్కడ రూల్స్ ఏం లేవు. గృహస్థులుగా ఉండి కూడా మనకు శ్యామాచరణ లాహిరు మా శైవాలను ఆదర్శంగా తీసుకొని బ్రహ్మం గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు అట్లా అని చెప్పి గురుదేవులు చెప్పింది. కాబట్టి అట్లా మేము గృహస్థులుగా ఉండే మనం ఎక్కడ మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎవరికైనా అవసరం చేసేటువంటి సందర్భం ఉంటే అక్కడ అవసరం చేయడం, నిస్వార్థంగా చేయడం, నిజాయితీగా చేయడం, ధైర్యంగా చేయడం, ఇవన్నీ నేర్చుకుంటే మనం సమాజానికి హితం చేస్తే ధర్మ మార్గాన్ని మనం నిలబెట్టిన వాళ్ళతో దానివల్ల కూడా మనకు పుణ్యం వస్తుంది, దానివల్ల కూడా మనకు ముక్తి వస్తుంది. ఒక క్రియాయోగం ద్వారానే అనేది. క్రియాయోగంతో పాటు మనం నడుచుకున్నటువంటి వ్యవహారాలే మనకు ఎక్కువగా ఆచరణలో పెడితే దానివల్ల కూడా ఎక్కువ లబ్ధి చెందుతుంది అనేటువంటి విషయాలు కూడా మనం స్వామి ఇక్కడ సత్సంగంలో చెప్పడం ద్వారా మేము అట్లాంటి విషయాలను కూడా మేము దృష్టిలో పెట్టి స్వామి చెప్పినట్లుగా మేము నడుచుకుంటున్నాం. నాకు ఇంకా ఇక్కడ స్వామివారు, ఎందుకంటే స్వామి చూస్తుంటాం ఇక్కడ స్వామికి ఎవరం కూడా మేము స్వామికి సేవ చేస్తామని అడిగిన సాధకులను కూడా చూస్తే స్వామి ఇక్కడ ఆశ్రమ సేవ చేయండి అని చెప్పి చెప్తాడు తప్ప ఇక్కడ స్వామికి వ్యక్తిగత అవసరాలు ఏది కూడా అట్లా ఉపయోగించుకోడు. అది మాకు నచ్చింది. నాకు తెలిసి మేము అక్కడ హిమాలయాల ఋషికేశ్ అక్కడ కుంభమేళాల వెళ్ళి మా స్వానుభవంలో చూసింది ఏంటంటే, ఒకవేళ అక్కడ ఎవరైనా సాధకులు ఉంటే నేను స్వయంగా చూసింది ఎంతైనా మనకు బోధిస్తుంటారు కానీ అసలు విషయం క్రియాయోగం వచ్చేసరికి అది శిష్యరికం చేయాలి, సేవ చేయాలి, గురువుకు సేవ చేసిన తర్వాతనే మేము చెప్తాము అనేది నేను కళ్ళారా చూసి విన్నా. సంవత్సరాలు గురు సేవ చేయించుకున్న తర్వాతనే మేము చెప్తాం అనేది. భగవద్గీత, మహాభారతం దాని మీద డిస్కషన్ చేస్తే దాని మీద చేస్తున్నారు కానీ క్రియాయోగం అడిగేసరికి దాని మీద లేదు, అది నువ్వు గురు దీక్ష తీసుకొని గురువుకు సేవ చేసిన తర్వాతనే అది చెప్తాము అనేది నేను విన్నా, చూసిన. కానీ ఇక్కడ మన జ్ఞానానంద స్వాముల వారు అట్లాంటిది ఏం లేకుండా, ఒక ఫీజు లేకుండా మనకు ఉచితంగా క్రియాయోగం ఎవరికంటే వాళ్ళకు, మీ కుటుంబ సభ్యులను ఎవరంటే వాళ్ళని రండి అని చెప్పి దీన్ని వ్యాప్తి చెందించడం మనం చాలా అదృష్టంగా భావించాలి. మనకు ఇంకోటి అక్కడ భాష ప్రాబ్లం కూడా అవుతుంది. మనకు ఉత్తర భారత్ అక్కడ వెళ్తే మనకు హిందీ, అక్కడ వెళ్తే మనం కొద్దిగా మాట్లాడగలిగిన కానీ సబ్జెక్టు సాధన మీద ఈ సత్సంగం మనకు సరైన భాష దొరకదు, ఆ సమస్యలు ఏర్పడతాయి. కానీ మన నేను అయితే అదృష్టంగా భావిస్తున్నాను. మనకు తెలుగులో స్వామి ఇంత విపులీకరణంగా మనకు తెలుగులో బోధించడం, మనకు నిస్వార్థంగా మనకు ఈ క్రియాయోగం చేయడం, ఇక్కడ వస్తే కూడా మనకు భోజనం ఫ్రీగా, ఒక్క రూపాయి ఫీజు లేకుండా ఇక్కడ పడుకోవడం అంటే, భోజనం అంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు. గొప్ప విషయం ఏంటంటే ఒక పౌర్ణమి రోజే కాదు, మనము ఇక్కడ నేను పౌర్ణమి రోజు కాకుండా మిగతా సందర్భాల్లో కూడా వస్తే ఒక 3-4 రోజులు అట్లా ఉండి సాధన చేసుకొని పోనీకి కూడా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయంటే అది నేను అదృష్టంగా భావిస్తున్నా. మనకి ఇక్కడ మాకు దగ్గర ఉన్నందుకు కూడా చాలా ఇంకా గొప్పగా భావిస్తున్నాను నేను. అట్లా మా కుటుంబ సభ్యులతో కూడా గతంలో ఒక 2-3 సార్లు ఇక్కడ వచ్చే యజ్ఞము, ఇక్కడ గీత పారాయణం ఇట్లా జరుగుతుంటే మా పిల్లలతో పాటు వాళ్ళని కూడా తీసుకొచ్చిన. ఇక మనం సమాజానికి స్వామి చేస్తున్నటువంటి సేవ ముందల మనం కూడా దానిలో ఒక కంకణబద్ధులమై ఒక చిన్న సమిధిలాగా ఉండి మనం కూడా సమాజ హితం స్వామికి మనం సహకరించాలి. క్రియాయోగ వ్యాప్తి చేయాలనేది చెందాలి. మనమందరూ కూడా ముక్తి మార్గంలో నడవాలనేది స్వామి సంకల్పం. దాన్ని శిష్యులుగా మనం కూడా స్వామికి గురువుకు మనం రుణదక్షిణగా అదే ఇవ్వాల్సిందే ఇక్కడ అనేది స్వామి కోరుకుంటాడు. దాని రూపకంగానే మనం ప్రయత్నం చేయాలనేది
నా ఆలోచన స్వామి. స్వామి కూడా ఎవరు స్వామి ఇంకా విషయం ఏం చెప్తా అంటే మనము ప్రతి పౌర్ణమికి ఇక్కడ రావాలి, స్వామి దగ్గరనే క్లాస్ చేయాలనేది కాదు. మనం ఇంటిలో ఉండి కూడా ఇంటిలో ఒక రూమ్లో చిన్న పూజ రూమ్లోనే అక్కడ అన్ని కిటికీలు అవన్నీ మూసుకొని అక్కడనే ఉండి అక్కడనే క్రియాయోగం చేస్తే ఇక్కడ చేసినట్లుగానే భావించవచ్చు అని కూడా చెప్తాడు. ఎందుకంటే గురుస్థానం త్రికూట స్థానం కాబట్టి మనము ఈ ప్రాణాయామము మన మనోదృష్టి మనసు అన్నీ కూడా త్రికూట స్థానం నందు మనం లయం చేసి మనం సాధన చేస్తుంటే గురువుకు దగ్గరగా ఉన్నట్టుగానే భావించవచ్చు అనేది స్వామి చెప్పారు. మనం ఇంట్లో ఉండి గృహస్థలమై ఉండి ఇంట్లో ఉండి సాధన చేసుకుంటే కూడా ఆశ్రమంలో ఉండి చేసినట్టు, ఆశ్రమం సేవ చేసిన స్వామికి దగ్గరగా ఉన్నట్టుగానే, స్వామికి మనం క్రియాయోగం చేయకుండా స్వామికి దగ్గరగా తిరిగి స్వామి ఆశ్రమంలో కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని స్వామి గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పిండు. మీరు ఎక్కడ ఉన్నా సరే నా గురువు స్థానము త్రికూట స్థానం, సద్గురు స్థానం కాబట్టి మనము ప్రాణాయామము మనము ఎప్పుడైనా త్రికూట స్థానం నందు మన మనసు నిలిపి మనము రెగ్యులర్గా మనం ఎంత క్రియాయోగం ఎక్కువ చేస్తే అంత గురువు గారికి మనం దగ్గరగా ఉన్నట్లుగానే భావిస్తున్నాం. స్వామి చిన్న ఉన్నప్పటి నుంచి స్వామిని నాకు ఇన్స్పైర్ కలిగించే అంశాలు నా లోపల స్వామి వ్యక్తిగత విషయాలను చదివిన తర్వాత కూడా నా లోపల పట్టుదల పెరిగింది, గురి కుదిరింది స్వామి మీద. ఎట్లా అంటే స్వామి బ్రహ్మం గారినే గురువుగా భావించి బాల్యం నుంచి ఆయన బ్రహ్మచారిగా వండుకుంటూ ఎన్నో అరణ్యాల పూటి అడవుల పూటి ఆయన ఆకలికి దప్పిక తట్టుకొని ఎక్కడ ఎవరి కూడా మనము చేజాచి ఎవరిని డబ్బులు అడగకుండా స్వామి చాలా కష్టాలు పడి హిమాలయాలకు పోయి క్రియాయోగం నేర్చుకొని ఆశ్రమ సేవలు ఒక రోజుకి 18 గంటలు ఆశ్రమ సేవ చేసి మళ్ళీ రాత్రింబవళ్ళు కూడా మళ్ళీ క్రియాయోగం మీద చేయడం, ఇట్లా స్వామి పడ్డటువంటి కష్టాలు స్వామి పట్టుదల స్వామిని ఆయన స్వామి వ్యక్తిగత చరిత్ర తెలుసుకోవడం వల్ల కూడా నాకు ఇంకా స్వామి మీద గురి కుదిరింది. ఎట్లా అంటే కొందరు ఓన్లీ వేషభూషణాలు ఉండి మాటలు చెప్పి కొంతమంది అట్లా టోళ్ళని చూసిన నేను, కానీ ఇక్కడ రియాలిటీగా బయట ఎట్లా ఉంటాడో ఆశ్రమంలో కూడా అట్లే ఉంటాడు, సింపుల్గా సాదాగా. ఇక్కడ ఎవరికి ఆడంబరం కోరుకోకపోవడం, ఒక కండిషన్లు పెట్టి ఒత్తిడి పెట్టడం, ఎంతసేపు ఉన్నా కానీ క్రియాయోగం మీదనే నియమ నిబంధనలు అవే కండిషన్ తప్ప ఇంకా మిగతా వ్యవహారాల మీద ఎలాంటి కండిషన్స్ లేకపోవడం అది బాగా నాకు ఇన్స్పైర్ కల్పించింది. స్వామి మీద మంచి గౌరవం పెరిగింది. నాకు గురి కూడా కుదరడానికి నేను ఇన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా రావడానికి కారణం కూడా అదే. స్వామి మహానుభావుడని గుర్తించిన నేను స్వామి హిమాలయ యోగులతో స్వామి అనుభవాల పుస్తకాలు ఒక్క పేజీ కూడా వదలకుండా చదివాను. అది సుమారుగా 300 పేజీలు ఉంటాయి. ఎంతోమంది గురువులను ఆయన కలిసిండు. ఆ స్వామి ఆ పుస్తకం చదివితేనే స్వామి ఎంతటి శక్తివంతుడు, ఎంతటి మహోన్నతుడు. కానీ ఇంకా మన పరిస్థితులు అనుకూలించగా మేము పూర్తిగా క్రియాయోగం చేయలేకపోతున్నాం, త్యాగం స్వామిని ఉపయోగించుకోలేకపోతున్నాం, అవకాశాన్ని మిస్ అవుతున్నాం అనే ఒక బాధ మాత్రం నాలో కలుగుతుంది. ఎందుకంటే మాకున్నటువంటి ఇప్పుడు గురువు అనుగ్రహం అనుకో, దేవుని అనుగ్రహం పొంది మనకు ఉన్నటువంటి అంతటి ఇప్పుడున్న పరిస్థితులను మనం మాయం చేసుకున్నటువంటి భక్తిలో కాదు, కానీ స్వామిని అంతటి శక్తివంతమైన గురుదేవులను ఉపయోగించుకుంటున్నాం అనే ఒక బాధ ఉంది. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు మనం ఈ జన్మ ఉంటుందో ఉండదో, మానవ జన్మ వస్తుందో రాదో అనే నిజం తెలుసుకున్నా కానీ టైం కేటాయించలేకపోతున్నాం, స్వామికి దగ్గర కాలేకపోతున్నాం, స్వామిని పూర్తి స్థాయిలో మనము ఉపయోగించుకోలేకపోతున్నాం అనే ఆవేదన ఆతృత ఉంది. ఎక్కడ టైం దొరికినా కానీ స్వామికి దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నాను. నేను అట్లా నా మ్యాక్సిమం నేను ఇంకా పుస్తకాలు కూడా చదివినా. నేను మాణికేశ్వరమ్మ వారి దగ్గరికి స్వామి కూడా చెప్తాడు, ఎవరైనా నిజమైన యోగులు ఉన్నారంటే కూడా స్వామి అక్కడ ఇంకా అవధూతలు ఉన్నారు, మీరు యోగి దర్శనం పుణ్యక్షేత్రం కాబట్టి మీరు చేసుకోమని స్వామి మాకు చెప్పిండు. ఇక్కడ జట్పోల్ దగ్గర అవ్వ ఉండే అమ్మ, కర్ణాటక అవ్వ, షిరిడి సాయిబాబా భక్తురాలు, ఆమె అవధూత. స్వామి చెప్పిండు మామూలుగా వేరే గురువులు ఒకటి దగ్గరకు వస్తే వేరే దగ్గరకు పోతే అట్లా ఒక రకమైనటువంటి ఆలోచన వేరే ఆలోచన ఉంటుంది, కానీ అట్లా మన స్వామి
అలాంటి కండిషన్స్ ఏం పెట్టారు. నాకన్నా శక్తివంతులు ఉన్నారు అక్కడ, అవధూత ఉంది అమ్మవారిని దర్శించుకో అని చెప్పి నన్ను చెప్పడం, నేను అక్కడ పోయి అమ్మవారిని దర్శించుకున్నా. ఆమె కూడా షిరిడి సాయిబాబా భక్తురాలు, చాలా గొప్ప అవధూత. మేము కుంభమేళలో వెళ్ళినప్పుడు కూడా చాలామంది సాధువులను, మునులను, ఋషులను, అఘోరీలను, అవధూతలను స్వామి ద్వారా మేము చూడగలిగినాము. అక్కడ మాకు చాలా స్వామిల అనుగ్రహం కూడా కలిగింది మాకు. ఈ జన్మకు నాకు చాలా సంతోషం అనిపించింది. స్వామికి రుణపడి ఉండమే మేము ఏదో ఎన్నో జన్మల సుకృతం చేత మేము ఇక్కడ దాకా వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఎలాంటి స్వామికి ఏమి ఇవ్వకుండా స్వామి అనుగ్రహం మా మీద ఉన్నందుకు మేము ఈ జన్మకి ఇది చాలనే సంతోషం కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటలేము స్వామిని అనే ఒక ఆవేదన, ఆతృత, బాధ కూడా మాకుంది. అదే స్వామి. ఇంకా స్వామి ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే 84 లక్షల జీవరాశులు ఈ లోకంలో ఉంటే దానిలో మానవ జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశులలో ఏ జీవి కూడా దానికి జ్ఞానం ఏది అజ్ఞానం ఏది తెలుసుకునే స్థాయి ఉండదు. ఎందుకంటే అన్ని జీవులు కూడా వెన్నెముక అనేది నిటారుగా ఉండదు, ఇంకోటి మాట్లాడే శక్తి ఉండదు. ఒక మానవునికి మాత్రమే వెన్నెముక నిటారుగా ఉండి క్రియాయోగం చేయడానికి అనుకూలమైనటువంటి శరీరమైన అమరిక ఉంటుంది మానవునికి. జ్ఞానం అజ్ఞానం తెలుసుకునే బుద్ధి కూడా మానవునికే ఉంటుంది. కాబట్టి ఈ 84 లక్షల జీవరాశులకి వెళ్ళి మానవ జన్మ ఉత్తమమైంది. అట్లా మనము ఉత్తమమైనటువంటి మానవ జన్మను దుర్లభం చేసుకోవద్దు. ఈ జన్మలోనే మీరు తరించడానికి ప్రయత్నం చేయండి. తరించాలంటే క్రియాయోగం చేయండి. క్రియాయోగం చేయాలంటే మీరు గృహస్థులుగా ఉండి కూడా చేసుకోవచ్చు అని మా శ్యామాచరణ లాయరు, మా శైలి వారిని, బ్రహ్మం గారిని, కబీర్ దాసును, ఇట్లా చాలామందిని స్వామి ఉదాహరణగా చూపించి మా లోపల క్రియాయోగం చేయడానికి మాకు ఉత్సాహంగా, మార్గదర్శకంగా చాలా చాలా సత్సంగాలు చేసి మాకు మా లోపల ఉత్సాహాన్ని నింపుతున్నాడు స్వామి. అదేవిధంగా మేము కూడా ఈ క్రియాయోగము కొన్ని సంవత్సరాలు చేసినంత మాత్రాన్నే ఈ క్రియాయోగంలో ఎలాంటి అనుభూతులు లేవనో లేకపోతే ఇంకా ముందు కోతలేవు అనేది ఆతృత అవసరం లేదు. ఎన్నో లక్షల జన్మల పాపకర్మ ఉంటుంది, కర్మలు ఉంటాయి. అవన్నీ ఒక జన్మకు కంప్లీట్ కావు. మనము ఎన్నో జన్మలు ఫలము ఉంటేనే మనకు ఒక జన్మలో ఉంటుంది. అట్లా మనం చేస్తూ చేస్తూ పోతుంటే ఏదో ఒక జన్మలో మనం కడతేరిపోతాం. మనం అజ్ఞానాన్ని తెలుసుకొని అరే ఇది అజ్ఞానము ఇది జ్ఞానం అని తెలుసుకుంటేనే మనం మారుతున్నాం అనే దానికి ఒకటి మొదటి మెట్టుగా మనము ఉంటుంది అనేది స్వామి ద్వారా మేము తెలుసుకున్నాం. స్వామి తెలుసుకున్నామే. మేము అదే మార్గంలో మేము ఆలోచనలు ఆ విధంగానే ఉంటాయి, మేము చేసే పనులు కూడా ఆ విధంగానే ఉంటాయి. నిస్వార్థంగా నిజాయితీగా చేయాలి, మారాలి, మార్పుకు పునాది తీసుకోవాలనేది స్వామి ద్వారా మేము తెలుసుకున్నాం. స్వామి దయతో మేము కొన్ని పనులు కూడా మేము పుణ్యకర్మలు చేయడానికి మేము ముందరికి పోతున్నాం. స్వామి ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉంటుందని అనుకుంటాం. స్వామి దయ కూడా సంకల్ప శక్తి కూడా నేను చాలాసార్లు ఇక్కడ ఆశ్రమం పౌర్ణమి కార్యక్రమాల్లో నేను స్వామి ఒక్కటే చెప్తాడు. అంటే స్వామి రాసినటువంటి పుస్తకాలలో స్వామి ఎప్పుడైతే గురువు అన్వేషణ కొరకు బయలుదేరినప్పుడు, సద్గురు అన్వేషణ కొరకు బయలుదేరినప్పుడు స్వామి ఎక్కడ సద్గురు ఉండడానికి తెలుసుకుంటున్నప్పుడు స్వామి అక్కడ వెళ్ళినప్పుడు అప్పటికే అక్కడ ఉన్నటువంటి భక్తులు పోయిన తర్వాత అర్ధరాత్రులు కూడా మేల్కొని ఉండి గురువు మనసును ఏ విధంగా మనం ప్రసన్నం చేసుకోవాలి అనే లౌకికంలో స్వామి నేను ఏ విధంగా ఆయన అక్కడ ఉన్నటువంటి గురువు అనుగ్రహం పొందింది అనేది నేను తెలుసుకున్నా. కాబట్టి స్వామి కూడా ఒకటే చెప్తాడు, ఆశ్రమంలో కాడికి వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ఒక తుమ్మెద ఏ విధంగా అయితే అన్ని పనులను అన్ని పూల మీద ఆగి అది స్వీకరిస్తుందో ఆ విధంగా మనము ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటూ క్రమశిక్షణతోనే ఉండి ఎవరెవరు సాధకులు సత్సంగం చేసినా కానీ వాళ్ళలో మనకు ఉపయోగపడేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి, ఉపయోగపడనివి వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ ఆశ్రమంలో రకరకాలటువంటి హఠయోగానికి అనుకో ఇంకా రకరకాల సాధకులు వస్తుంటారు, మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గురి తప్పదు. కాబట్టి మనం ఏది లేదు, క్రియాయోగానికి మనకు సంబంధించినటువంటి అంశాలు ఏ ఉపయోగపడితే దాన్ని స్వీకరించాలి, మిగతా విషయాలను మనం విస్మరించాలి అనే
విషయం చెప్పింది కాబట్టి అదే రకంగా మనం వీలైతే ఆశ్రమ సేవ లేకపోతే స్వామి ఏం చెప్తున్నాడు, ఏది వినాలి, ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది మనం ఎప్పటికెప్పుడు ఇక్కడ వచ్చినామంటే ఏదో ఈ పౌర్ణమికి వచ్చినాము, ఈడ ఏదో ఈరోజు ఏం నేర్చుకున్నాం మనం క్లాసులు రెగ్యులర్గా అంటే ఒకటే ఆ కేచరి ముద్ర అవి మనకు రెగ్యులర్గా మనం చేస్తున్నాం. కానీ మనకి ఇన్స్పైర్ కలిగించేటువంటి విషయాలు గొప్ప. మనకు ఎప్పటికప్పుడు మన లోపల ఆ విషయాలు అనేది మనకు బద్ధకాన్ని అనుకో, సోమర్థాన్ని అనుకో అన్ని దూరం చేస్తుంటుంది. ఒక చైతన్యం శుద్ధ, ఒక రకమైన కొత్త చైతన్యం, కొత్త ఆలోచనలు మనల్ని ఇన్స్పైర్ కలిగించి మనలో ముందుకు కనిపిస్తాయి స్వామి. అవి నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే నా లోపల ఎప్పుడు బద్ధకం, సోమరితనం ఆవరించినా కానీ ఇక్కడ వస్తాను. నేను ఇక్కడ వచ్చే వరకు ఒక రకమైన వైబ్రేషన్స్తోనే స్వామి పక్కలో ఉంటే నేను స్వామితో గతంలో కూడా నేను ఎక్కడ సలేశ్వరం ఇంకా రకరకాల చాలా ఆనందంగా ఉంటారు. అట్లా పోతే నేను ఎక్కువసేపు బయట ఉంటేనే ఎక్కువ నడవలేను, ఎక్కువ ఎనర్జిక్గా ఉన్నాను. స్వామి పక్కలో ఉన్నా కానీ ఏం చేస్తే కంటిన్యూగా 3 గంటలు అట్లా ప్రాణాయామం చేయడం, ఇంకా ఎక్కువ అలసిపోకుండా ఉండడం, ఇట్లాంటి గమనించిన నేను. ఎందుకంటే ఒక కాంతి, ఒక మంట దగ్గరికి పురుగులు ఏ విధంగా అయితే పోవో వేడికి, ఆ విధంగా మన స్వామి ఒక శక్తివంతుడు మన పక్కలో ఉన్నప్పుడు మనకు అన్ని రకాలైనటువంటి అది ఉంటాయి. నాకు కూడా కుటుంబంలో కొన్ని ఆర్థికమైన సమస్యలు, వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు కూడా స్వామి దగ్గరనే నేను స్వామి మా బాధలు ఇవి ఉన్నా అని చెప్పుకుంటే స్వామి అనుగ్రహంతోనే మాకు కొన్ని సమస్యలు తీరినాయి. కొన్నిటికి ధైర్యం కూడా మనకు ఆ స్వామి చెప్పినటువంటి మాటలతో కూడా మనం ధైర్యంగా ఉండగలిగినాం. కొన్ని కాలక్రమేణా కొన్ని కనుమరుగైనాయి. అవి కూడా కొంత గురువు అనుగ్రహమే అనేది నేను గమనించిన. గురువు చెప్పిన విద్య మనము క్రమం తప్పకుండా మనం చేస్తుంటే గురువులు కూడా మనకి సాయం చేస్తుంటారు. ఇప్పుడు గృహస్థులలో సార్, ఇప్పుడు పెద్దవాళ్ళే చేయాలి, పిల్లలు చేయకూడదు క్రియ, ఇంకా ఏజ్ వాళ్ళు చేయాలి అని ఇలాంటి నియమాలు ఉంటాయి. దీంట్లో ఎంతవరకు నిజమంటారు అది? స్వామి అట్లేం లేదు. మేము గతంలో స్వామి కూడా తెలిసిన అనుభవం, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మొక్కై వంగంది మానై వంగున అన్నట్లు చిన్న ఉన్నప్పుడే మనకు గతంలో స్వామి కూడా చెప్తుండే. నేను కూడా చదివిన చరిత్రలో గురుకులాల్లో పోతే రామాయణం, మహాభారతం అట్లాంటి పిల్లలకు భక్తి దానిలో చెప్పినారు. ఇప్పుడు ఈ భక్తి అనేది తక్కువైపోయి సైన్సు ఇది అనేది దీని లౌకికమైన విద్యల మీద ఎక్కువ టైం కేటాయించి దాన్ని చేస్తున్నారు. కానీ ఫోన్లన్నీ వాడు ఎంతటి ఇంజనీర్ అయినా, ఎంతటి డాక్టర్ అయినా, ఎంతటి శాస్త్రవేత్త అయినా చెడు మార్గంలో పోయి మందు దాయో బైక్ నడిపో, కారు నడిపో చనిపోతే ఆ సైన్స్, ఆ ఇంజనీరు ఉద్యోగం అవన్నీ కూడా మంటలు కలిసినట్లే కదా. అంటే అక్కడ క్రమశిక్షణ ఉంటే ఆయన నిజంగా కూడా నేర్చుకున్నటువంటి ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ ఆ విద్య సమాజానికి ఉపయోగపడుతున్నాయి, కుటుంబానికి ఉపయోగపడుతున్నాయి. మళ్ళీ అట్లాంటిది ఇప్పుడు ఆ క్రమశిక్షణ, ఆ భక్తి మార్గం లేకపోవడమే కదా ఇప్పుడు ఇవన్నీ దానికి దూరమైంది. కాబట్టి ఈ లౌకికమైన విద్యలతో పాటు భక్తి విద్య కూడా పురాణాల్లో పాటుగా గురుకులాల్లో మనకి ఏదైతే రామాయణం, మహాభారతం అట్లాంటి భక్తి, గురువు అనే విషయాలు నేర్పినరో ఆ విషయాలు కూడా ఇప్పుడు మన ఇంటిలో పిల్లలకు మొదటి నుంచి, ఇప్పుడు బాల్యం నుంచే వాళ్ళకు 9-10 సంవత్సరాల నుంచి అలవాటు చేస్తే అది మన తల్లిదండ్రులకు కానీ, సమాజానికి కానీ అన్ని రకాలుగా. ఎందుకంటే పిల్లలు రేపు పెద్దగైన తర్వాత సమాజానికి వాళ్ళ అవసరం ఉంటుంది, వాళ్ళ ఇన్స్పైర్ సమాజం మీద ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పిల్లలకు గృహస్థులు చేయకూడదు, పిల్లలు చేయకూడదు అనేది ఆ విషయాలు ఖండించాలి స్వామి కూడా అది పదే ఎన్నోసార్లు చెప్తాడు. అందులో భాగంగానే మేము కూడా మా భార్య పిల్లలతో ఇక్కడ వచ్చినాం. మేము కూడా భక్తికి ఏర్పాటు చేయాలి, భక్తిని అలవాటు చేయాలి, బలవంతంగానైనా పిల్లలకు భక్తి అలవాటు చేయాలనేది స్వామి చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ దశలనే వాళ్ళను బలవంతం చేసినా, ఏది చేసినా కానీ ఈ దశలోనే వాళ్ళకు భక్తి అలవాటు చేస్తాం. తర్వాత స్థాయిలో స్వామి ఒకటే చెప్తాడు. ఎన్నోసార్లు నేను 100 సార్లు విన్నా ఈ సంవత్సరాల్లో. పిల్లలని చాలామంది స్వామి దగ్గర సాధకులు చెప్తుంటారు, మా పిల్లలు మా మాట వింటలేరు, అట్లా ఇట్లా స్వామి మీరు ఏదన్నా ఊది ఇవ్వండి లేకపోతే ఇంకోది ఇవ్వండి అని అంటే స్వామి ఒకటే చెప్తాడు,
మేము ఇచ్చే దాంట్లోతో ఏముండదు అన్న, వాళ్ళ పూర్వజన్మ సుకృతం చేతనే వాళ్ళ కర్మ ఫలాలు ఉంటాయి. మనం పిల్లలని కనడమే మన వంతు, కానీ వాళ్ళని కర్మను కనడం మన వంతు కాదు. మీరు ఎంతసేపు ఉన్నా వాళ్ళకు భక్తిని ఏర్పాటు చేయండి, వాళ్ళను భక్తి మార్గంలో నడిపిస్తే వాళ్ళకి ఇన్స్పైర్ కలిగి వాళ్ళకు క్రమశిక్షణతోని వాళ్ళ దుఃఖ సుఖాలు వస్తుంటాయి, కాలక్రమేణా పోతుంటాయి అని ఒక మానసిక ధైర్యం ఇచ్చిండు. కానీ ఇవ్వడం నాకు నచ్చింది. ఎందుకంటే వేరే అంటే స్వామి దుఃఖం బాధ చెప్పుకుంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే, బాధ చెప్పుకుంటే సరే నీ బాధ తీరుస్తలే అనే ఒక హామీ మాత్రం స్వామి ఇవ్వడు. బాధ ఎవరిని, దుఃఖాలు సుఖాలు ఎవరిని వదిలిపెట్టవు. రాముని వదిలిపెట్టలే, కృష్ణుని వదిలిపెట్టలే, యోగులను వదిలిపెట్టలే, రామకృష్ణ పరమహంసను, రమణ మహర్షిని ఇట్లాంటివి యోగులను ఎవరిని వదలలే. కాబట్టి మనలో కూడా వదలవు. గర్భం దాల్చి జన్మ తీసుకున్న శరీరధారిని ఉన్నటువంటి ఎవరిని కూడా సుఖ దుఃఖాలు వదిలిపెట్టవు. కాబట్టి దీంట్లో ఈ దుఃఖం అనేది కొన్ని రోజులే ఉంటుంది, శాశ్వతం కాదు అనే ఒక మానసిక ధైర్యం ఇవ్వడం స్వామి లోపల ఉన్నటువంటి నిజమైన నిజాయితీ నాకు నచ్చింది. స్వామిని నేను అందుకనే ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే, కొందరు ఎవరైనా ఇప్పుడు బాధ ఉంది లేకపోతే దుఃఖం ఉంది అంటే సరే నేను చూస్తలే అని చెప్పి దాన్ని ఏదో రకాలుగా అపోహలుగా ఏదో అది చేసుకోవచ్చు. కానీ అట్లా ఏం చేయలేదు స్వామి. చెప్పలేక నేను అన్నీ గమనిస్తుంటాను. నేను దూరంగా ఉన్నా కానీ రకరకాల సాధకులు వచ్చి స్వామిని వాళ్ళు కష్టసుఖాలు పంచుకున్నప్పుడు స్వామి చెప్పేటువంటి విషయాలు నన్ను ఆకర్షితుని చేసినాయి. ఇక్కడ ఆశ్రమానికి రావడానికి, కంటిన్యూగా రావడానికి, స్వామి మీద గురి కావడానికి కారణం ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు స్వామి. ఎందుకంటే ఇన్స్పైర్ నచ్చింది అనమాట. దుఃఖాలు వస్తుంటుంది, మనుషులకే వస్తాయి, ఎవరికి వస్తాయి. కానీ దానికి మనము పోయిన జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ పాపకర్మను మళ్ళీ ఈ జన్మలో చేయకూడదు, దీని ఫలితాన్ని కూడా మనము వచ్చే జన్మలో మనం అనుభవించకూడదు అనే ఒక జ్ఞానవంతమైన మనలో చైతన్యం చేస్తూ మానసిక ధైర్యాన్ని నింపుతున్నాం మన లోపల. కాబట్టి అది గమనించిన నేను స్వామి లోపల. ఆ నిజాయితీ నచ్చింది, ఆ ఇన్స్పైర్కు నేను స్వామికి నేను ఆకర్షితున్నాను స్వామి. గృహస్థులు కూడా ఇప్పట్లో చిన్నపిల్లలు ఏడుస్తే ఫోన్లు ఇస్తున్నారు, ఫోన్లు ఇచ్చి ఫోన్లలో గేములు పెట్టిస్తున్నారు. ఫోన్లలో ఇప్పుడు పిల్లలు కూడా ప్రతి ఇంటికి ఎక్కడ చూసినా కానీ చిన్నపిల్లలు ఫోన్లు పట్టుకొని ఆడుకోవడం, ఫోన్లు లేకపోతే అన్నం తినకపోవడం, ఫోన్లు లేకపోతే ఏడవడం, ఫోన్లు లేకపోతే స్కూల్కి పోకపోవడం లాంటివి జరుగుతున్నాయి. అలాంటివి కాకుండా ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకు యోగాన్ని పరిచయం చేయాలి తల్లిదండ్రులు పిల్లలకి పరిచయం చేసి యోగాన్ని వాళ్ళకి అలవాటు చేస్తుంటే, ఇప్పుడు చిన్నప్పటి నుండి వాళ్ళకి పెంచుతుంటే వాళ్ళకి ముందు కూడా భవిష్యత్తు బాగుంటుంది. చిన్నపిల్లలు ధ్యానం చేసుకుంటే కూడా వాళ్ళకి చదువులు బాగా వస్తుంటాయి. అవును స్వామి. స్వామి కూడా చాలాసార్లు చెప్తాడు, కుటుంబంలో అందరు క్రియాయోగకు అలవాటు అయితే ఆహారం ఒకటే ఉంటుంది, ఎలాంటి మనస్పర్ధలు ఉండవు, అందరిది ఏకాభిప్రాయం ఉంటుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు, గొడవలు రావు, ప్రశాంతత ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా కానీ మనము ఒకే రకమైనటువంటి భోజనం తీసుకోవచ్చు, ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు ఉండకపోవడం వల్ల డబ్బు సేవ్ అవుతుంది. అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా ఇంతకుముందు స్వామి ఆశ్రమాల్లో చెప్పిండు స్వామి. అయితే స్వామి ఇప్పుడు ఒక విషయం స్వామి, మేము గతంలో 2013లో నాకు స్వామి ఇక్కడ ఒక రక్షణ కూడా ఇక్కడ ఊరికి దూరంగా ఇక్కడ ఏకాంతంగా ఇక్కడ ఉంటున్నాం కదా. నేను ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇక్కడ ఈ గుళ్ళ దగ్గర మనకు ప్రతిష్ట జరుగుతుంటే ఆ ప్రతిష్ట అప్పుడు నేను స్వయంగా ఉన్నా. అయితే మేము అప్పుడు పందిరేసుకోవడానికే పోయినాం. పందిరేసుకోవడానికి పోతే ఒక పిల్లాడు మాతో పాటు వచ్చి వ్యంగంగా అట్లా ఇట్లా అదిగా మాట్లాడిండే, పందిరి ఆకు కొడుతుండే. అయితే వచ్చిన తర్వాత ఒక విచిత్రం ఏంటంటే, ఆ పిల్లాడు బండి మీద వచ్చిన తర్వాత ఇక్కడనే ఆశ్రమంలోనే ఆ బండి మీద ఆ పిల్లాడు కూర్చున్నాడు, మేము కింద నడుచుకుంటూ వచ్చినాం. బండి మొత్తం బోర్లో పడ్డది, ఆ పిల్లాడు కూడా బండి కింద పడ్డాడు, ఆకులు మొత్తం మీద పడిపోయినాయి. ఇక మేము అంత టెన్షన్ ఉన్నాం. స్వామి లోపల ఉన్నాడు. అసలు స్వామికి మేము కూడా చెప్పలేదు, మేము ఎవరు చెప్పలేదు. స్వామి లోపలనే అండర్ గ్రౌండ్ ఉంది కదా, అక్కడనే ఉంటుండే అప్పుడు స్వామి. స్వామి అనుకోకుండా బయట వచ్చేసాం. వచ్చేయం కదా, తీయండి అని అన్నాడు సింపుల్గా. అంటే మేము ఆకులు అవన్నీ బండెడు ఆకులు అవన్నీ తీస్తే వాళ్ళు లేచి నవ్వుకుంటా మళ్ళీ అదే రకంగా ఇదివరకు ఎట్లయితే వ్యంగంగా మాట్లాడుతున్నాం అట్లనే నవ్వుకుంటా ఉరుకుతున్నాడు. వానికి ఎట్లాంటి ఇట్లా చిన్న గీత కూడా కాలే.
అది నేను అప్పుడు ఉన్నటువంటి మేము ఉన్నాం ఒడ్డమాన్ శివ నేను అని అప్పుడు జగత అని కొంతమంది ఉంటుంటే మేము ప్రత్యక్షంగా నేను కూడా సాక్ష్యం కాబట్టి నాకు అప్పుడు ఒక స్వామి అనుగ్రహం ఉంది ఇక్కడ ఒక అనేది స్వామికి మేము చెప్పలేదు, లోపల నుంచి ఉరికి రావడం, ఆ పిల్లానికి ఏం కాకపోవడం, ఒక రకమైన నాకు గురువుల ప్రేమ అలా ఉంటుంది, గురువుల ఉంటుంది అనేది నేను అనుగ్రహం గమనించిన గుర్తించిన. ఇంకోటి ప్రతిష్ట రోజు కూడా మాకు ఆ రోజు అర్ధరాత్రి కరెంటు పోయింది, ఇక్కడ కరెంటు లేకుండా కరెంటు పోయింది, మంచిగా వర్షము మెరుపులు మన సినిమాలో చూపించినట్లుగానే ప్రతిష్ట శివుంది ప్లస్ సత్యనారాయణ స్వామి ప్రతిష్ట జరుగుతుంటే ప్రతిష్ట జరిగే రోజు ఆ రోజు మధ్యరాత్రిలో కరెంటు పోయింది, ఉరుములు మెరుపులు వర్షం. కానీ మళ్ళా కార్యక్రమం ఆయంతసేపలు అంటే నేను గతంలో చూసిన ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు దేవతల ఆశీర్వాదం ఉంటుంది అనేది నేను ఆ రోజు ప్రతిష్ట ద్వారా నేను చూసిన. మళ్ళతో రోజు కార్యక్రమం మంచిగా సజావుగా నడిచింది. అందుకని నేను ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి గుళ్ళు కూడా ఒక శక్తివంతమైన స్వామి బ్రహ్మచారి ఇంకా అటువంటి యోగి తపస్వి ఆయన చేతుల మీద ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడ నేను ప్రతిష్ట జరిగింది ఆశ్రమానికి వచ్చినప్పుడే కూడా నేను స్వామికి శివునికి అట్లా నమస్కారం చేసుకోవడం, నేను ఒక శక్తి ఉంది అనేది ఒక సంపూర్ణమైనటువంటి నమ్మకం నా లోపల ఆ సందర్భంలో నేను చూసిన. ఆ పిల్లాడి కింద పడడం అవన్నీ కొన్ని సంఘటనలు నేను ఇట్లా కంటిన్యూగా రావడానికి నేను చాలామందికి ఎవరికన్నా నాతో పాటు నా కలిసినటువంటి వేరే గృహస్థులకు రకరకాల సమస్యలు వచ్చినప్పుడు కూడా నేను కూడా స్వామి చెప్పినటువంటి అంశాలు నేను వాళ్ళకు చెప్తుంటే వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా స్వామి. అంతే వాళ్ళు కూడా మీతో పాటు వాళ్ళు కూడా ధ్యానులు కావాలి, వాళ్ళు కూడా ధ్యానం నేర్చుకోవాలి, వాళ్ళు కూడా స్వామి కూడా చెప్తారు సర్వజన సుఖినోభవంతు, హిందూ ధర్మం వ్యాప్తించాలి, ఈ సన్యాసి సాంప్రదాయం వ్యాప్తి చెందాలి అనేది స్వామి ప్రతి పౌర్ణమి రోజు కూడా అదే చెప్తుంటారు. ఈ ఋషి మార్గం వర్ధిల్లాలని, హిందూ సాంప్రదాయం వర్ధిల్లని, ధర్మ మార్గం వర్ధిల్లాలని ఇవన్నీ కూడా స్వామివారి కోరిక ఉంటుంది కాబట్టి ఇంకా ఆ విధంగా ఉంటుంది సార్. చివరిగా ఇప్పుడు సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సమాజం అంటే స్వామి కోరిక మేరకు ఏముందంటే సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ పిల్లలు కానీ గృహస్థులు కానీ వాళ్ళ అలవాట్లను పూర్తిగా మార్పు చేసుకోవాలి. వాళ్ళ నిత్య వ్యవహార శైలి సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎక్కువ ఒత్తిడి జీవితానికి దూరంగా ఉండి ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను, ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని స్వామి గతంలో ఎన్నోసార్లు సత్సంగ కేఎంసి ఛానల్ ద్వారా మనకు చెప్తూనే ఉన్నాడు. ఇప్పట్లో వృత్తిపరంగా కూడా చాలా ఒత్తిడి అయినటువంటి వృత్తిని మనమే కలగజేసుకుంటున్నాం సగం. లేనిపోని స్వామి ఏం చెప్తా అంటే ఈ ఆశను తగ్గించుకోవాలి, ఆశను అంతం చేయాలి. ఉన్నటువంటి వ్యవహారంలో మనం ఈ లిమిట్స్ పెట్టుకోవాలి. లిమిట్స్ పెట్టుకొని ఒక రిటైర్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో అట్లా లిమిట్స్ పెట్టుకొని హద్దులు దాటి అత్యాశకు పోకుండా వ్యవహార శైలిలో ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అవలంబించాలని గృహస్థులకు చెప్తున్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి పరిమితమైనటువంటి ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా పిల్లలు ఎక్కువగా బాల్యం నుంచే వీళ్ళకు సెల్ ఫోన్లని రకరకాల చెడు అలవాట్లు ఇప్పుడు ఉన్నటువంటి సమాజం చుట్టూ ఆ విధంగా ఉంది కాబట్టి ఆ విధంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంచి తల్లిదండ్రుల పిల్లలను వాళ్ళని భక్తి మార్గంలో నడిపించాలా అనేది స్వామి ఎన్నోసార్లు చెప్తున్నాడు. మనం కూడా ఆ విధంగా పిల్లలను భక్తి మార్గంలో ఉంచి సమాజం మీద వాళ్ళ ప్రభావం మంచిగానే ఉండాలి కానీ చెడు ఉద్దేశాలతో చెడు అలవాట్లతో సమాజంకి భంగం కలిగించే విధంగా కాకుండా సమాజానికి ఉపకారం చేసేటువంటి వాళ్ళకు అలవాట్లను చేయాలి. సమాజానికి మనము మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయకుండా ఉండాలి. ఆ విధంగా స్వామి చెప్పినటువంటి నియమ నిబంధనలు, సూత్రాలు, ఆరోగ్య నియమాలు, ఈ క్రియాయోగం చేసుకొని మనం కూడా ఈ జీవితంలోనే తరించడానికి ప్రయత్నం చేస్తే కనీసం వచ్చే జన్మకైనా మనం మానవ జన్మ తీసుకొని మళ్ళీ మనము ముక్తి మార్గాన్ని ఆశిస్తాం. ఆ విధంగా మనకు స్వామికి కూడా మనము, ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో నేను కూడా చాలా తిరిగిన స్వామి అటువంటి గనులు
నాకైతే ఇప్పటి వరకు నా చిన్న ఈ ప్రయాణంలో నాకు కనిపించలేదు. భవిష్యత్తులో కూడా నేను స్వామివారిని వదిలిపెట్టదలుచుకోలేదు. స్వామివారు చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటించి తూచా తప్పకుండా ఆచరణలో ఉండాలని, స్వామి అనుగ్రహం దాన్ని తూచా తప్పకుండా పాటించాలంటే స్వామి అనుగ్రహం మన మీద ఉంటుందని భావించుకుంటూ, అదేవిధంగా లోకానికి కూడా మనము హితం చేసే విధంగా మనం ఉండి, అదేవిధంగా మన తోటి వారిని కూడా మనము ఈ భక్తి మార్గంలోకి తీసుకొచ్చి సమాజానికి ఉపకారం చేయాలి అనేది నా ఒక ఉద్దేశం. మన తెలుగులో, మన తెలుగు సంప్రదాయంలో, తెలుగు భాషలో చెప్పే గురువు దొరకడం కూడా అదృష్టం. చాలా అదృష్టం. ఇలాంటి గురువుని మనకి అందుబాటులో ఉన్నందుకు సద్వినియోగం చేసుకొని తీరాలంట. అవును స్వామి, పూర్తి స్థాయిలో స్వామి యొక్క సమర్థత చాలా ఉంది. ఎందుకంటే స్వామి ఎంతో శక్తివంతుడు. నువ్వు ఈ స్వామి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో నువ్వు చాలామంది ఇప్పుడు స్వామి శిష్యులు అమెరికా నుంచి, బెంగళూరు, తమిళనాడు, నేను ఈ 9 సంవత్సరాల నుంచి చూస్తున్నా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు స్వామి దగ్గరికి. ఎంతోమంది మఠాధిపతులు కూడా వచ్చిండ్రు. ఎంతోమంది దేవాలయ తిరుపతి, శ్రీశైలం సీఈఓలు వచ్చిపోయినారు. మఠాధిపతులు వచ్చి స్వామితో మొరపెట్టుకున్న సందర్భాలు నేను కళ్ళారా చూసిన. ఎందుకంటే స్వామి లక్షల మంది శిష్యులు, ఫాలోవర్స్ ఉన్న స్వాములు సైతము స్వామి దగ్గరకు వచ్చి, స్వామి మాకు ఆరోగ్యం సహకరిస్తలేదు, షుగర్స్, బీపీస్, మీరే ఏ విధంగానైనా మమ్మల్ని కాపాడాలని మొరపెట్టుకున్న వాళ్ళకు స్వామి క్రియాయోగ దీక్ష ఇచ్చిండు. మేము కళ్ళారా చూసినాం. మాకు ఎవరో చెప్తే విన్నది కాదు, చూసినాం మేము ఆ విధంగా. కాబట్టి స్వామి చెప్తున్న మనకు స్వామి కూడా చాలాసార్లు చెప్పిండు, ఈ క్రియాయోగ వ్యాప్తి కొరకే మా గురుదేవులు గారు చెప్పిన ఆజ్ఞ మేరకే నేను వచ్చినా అని చెప్పిండు. ఆ అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా ఈ క్రియాయోగ సాధకులను నేను ప్రార్థిస్తున్నాను. క్రియ వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటాము, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ముక్తి మార్గం కూడా తెలుస్తుంది. మన అజ్ఞానం ఏంది తెలుస్తుంది, జ్ఞానం ఏంది తెలుస్తుంది. మనం తెలియక చేసినటువంటి తప్పులు ఏమింది అని, గతంలో చేసిన తప్పుల ద్వారా మనము ప్రాయశ్చిత్తం ఏంది తెలుసుకోగలుగుతున్నాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలనేది మనకు మార్గ నిర్దేశం కూడా ఈ మనకు స్వామి ద్వారా తెలుస్తుంది స్వామి అక్కడ. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే మనము ఈ క్రియాయోగం ద్వారా మనం అందరం కూడా ఈ క్రియాయోగం నేర్చుకొని ఎల్లవేళలా స్వామి చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటించుకుంటూ క్రియ చేసి ముక్తి మార్గం కొరకు అన్వేషణ చేసి ముక్తి పొందాలని చెప్పి కోరుకుంటూ, జై గురుదేవ జై. దీంట్లో మీరు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ అన్ని రకాల వాళ్ళు చేసుకో స్వామి. అందరికీ కూడా ఒకటే సహజ ప్రాణాయామం చేస్తాడు. ఒకవేళ వృద్ధులకైతే మహాముద్ర అవి మినహాయింపు ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా ప్రాణాయామం ఉంటుంది. ఇది సూటి మార్గం, పైలట్ మార్గం అని స్వామి చెప్పిండు. దానివల్ల మేము కూడా మార్పు అనేది గమనించినాం. కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటిది క్రియాయోగం. మనకు దీనివల్ల 100% లాభం ఉంటుంది కాబట్టి చెప్పి నాకు తెలుసు. కాబట్టి అందరం కూడా మనం క్రియాయోగం చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం స్వామి. ఓం స్వామి. హరి ఓం స్వామి. హరి ఓం. ఓం.